నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదరియత్. ఓం శ్రీ గణేశ శరత మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, గత ఎపిసోడ్లో కర్ణుని బాణఘాతాలకు తట్టుకోలేని పరిస్థితుల్లో ధర్మరాజు ఉన్నాడని, అతడు రణభూమి వదిలిపెట్టి వెళ్లే పరిస్థితుల్లో ధర్మరాజును పట్టుకునే ప్రయత్నం చేశారు కౌరవులు. ఆ సమయంలో కేకై వీరులు పాంచాలు అడ్డుకోవడంతో ఆ కోలాహలంలో భీముడు దుర్యోధనుడు యుద్ధానికి తలపడ్డారు. ఇది చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ధర్మరాజు అలిసిపోయి నకుల సహదేవుల మధ్యలో ఉండి మెల్లగా రిటర్న్ అవుతున్నాడు. అప్పుడు కర్ణుడు ఇవన్నీ గమనించి దుర్యోధనుడికి సంతోష పెట్టాలి అనుకున్నాడు. దాంతో వాళ్ళ ముగ్గురి మీదకి యుద్ధానికి వెళ్ళాడు కర్ణుడు. వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా యుద్ధరంగంలో అనాయాసంగా జయించాడు ఆ రోజున కర్ణుడు. అటు నకులుణ్ణి, ఇటు సహదేవుణ్ణి, ఇటు ధర్మరాజుని జయించిన సందర్భంలో వాళ్ళ మీదకి ఇంకా బాణ పరంపర కురిపించబోతూ ఉండగా అప్పుడు శల్యుడు అన్నాడు, యావయ్యా, నీ పరాక్రమం చూపించాల్సింది అర్జునుడి మీద కదా, ఎందుకు ఉత్తిగా వెళ్ళేందుకు పీడిస్తున్నావు? ఈ పరాక్రమం అక్కడ కదా చూపించాల్సింది, అక్కడ చూపించు అన్నాడు. అయినా సరే కర్ణుడు వినిపించుకోకుండా నకుల సహదేవుల మీద, ధర్మరాజు మీద కంటిన్యూస్గా బాణ ప్రహారం చేస్తూ ఉన్నాడు, బాణాలు వేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అప్పుడు మళ్ళీ శల్యుడు, కర్ణ వింటున్నావా? కృష్ణార్జునుల యొక్క శంఖధ్వని వినపడుతోంది. అర్జునుడు అక్కడ సైన్యాన్ని తుడిచిపెడుతున్నాడు. నువ్వు ఇక్కడ వేళతోటి బాణాలు వేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏముంది? అదిగో చూసావా, అక్కడ భీముడు దుర్యోధనుడిని పట్టుకొని ఆక్రమిస్తున్నాడు. అక్కడ ఆ ప్రమాదం ఉంది. నువ్వు వాళ్ళని రక్షించుకోకుండా, అక్కడ అర్జునుడి నుంచి సైన్యాన్ని రక్షించుకోకుండా ఇక్కడ నువ్వు ధర్మరాజును, నకులుని, సహదేవుడిని ఎందుకు పీడిస్తున్నావు అని శల్యుడు కర్ణుని డైవర్ట్ చేసేసాడు. డైవర్ట్ చేయగానే అప్పుడు కర్ణుడు భీముడి నుంచి దుర్యోధనుడిని రక్షించే ప్రయత్నంలో అటువైపుగా వెళ్ళిపోయాడు కర్ణుడు. అయితే ధర్మరాజుకి అప్పటికే కర్ణుడి చేతిలో తీవ్ర పరాభవం జరిగినట్టుగా భావించాడు. దాంతో తమ్ముళ్లతోటి, నకుల సహదేవులతోటి తన యొక్క రెస్ట్ రూమ్, అంటే తన యొక్క గుడారానికి చేరుకొని అక్కడ తన శరీరంలో ఉన్నటువంటి బాణపు ములుకలన్నీ కూడా తీయించుకొని వైద్యం చేయించుకొని కొంచెం విశ్రమించాడు ధర్మరాజు. కానీ హృదయంలో ఉన్నటువంటి శల్యం ఏదైతే ఉందో అది అలాగే ఉంది. కర్ణుడు నన్ను అవమానించాడు, దీనికి ప్రతీకారం చేసి తీరాలి అని రగిలిపోతున్నాడు ధర్మరాజు. అలా బాధపడుతూ పక్కనే ఉన్నటువంటి నకుల సహదేవులతో అన్నాడు, వింటున్నారా? అక్కడ దూరంగా భీముడి యొక్క సింహగర్జన వినపడుతుంది. మీరిద్దరూ కూడా యుద్ధరంగంలోకి వెళ్ళండి, మీరు నా ఇక్కడ ఉండాల్సిన పని లేదు, మీరు వెళ్ళండి అని చెప్పనేసేసి ఈ యొక్క నకుల సహదేవుల్ని తిరిగి యుద్ధరంగానికి సాగనంపాడు ధర్మరాజు. తను కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు తన సేనానివేశంలో. ఇలా జరుగుతూ ఉండగా అశ్వత్థామ అక్కడ పెద్ద సైన్యంతో కృష్ణార్జునుల మీదకి దూసుకెళ్ళాడు. వాళ్ళ మధ్య అద్భుతమైనటువంటి అస్త్రశస్త్రాలతోటి తీవ్రమైన యుద్ధం జరిగింది. అస్త్రాల కారణంగా వేలాది మంది సైన్యం రెండు వైపులా కూడా మరణించాడు. అప్పుడు అర్జునుడు ఒక అద్భుతమైనటువంటి భల్లబాణంతో ఈ యొక్క అశ్వత్థామ యొక్క సారథి యొక్క మెడ ఖండించడం జరిగింది. అప్పుడు అశ్వత్థామ తన రథానికి సంబంధించిన అశ్వాలు ఏవైతే ఉన్నాయో ఒక చేత్తో తనే నడుపుకుంటూ అద్భుతమైన రీతిలో మరోపక్క అర్జునుడితో యుద్ధం చేశాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మహాభారతంలో. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు అశ్వత్థామ యొక్క లాఘవానికే. అప్పుడు అర్జునుడు ఒక క్షణం ఆలోచించి ఆ కళ్ళాలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళాలను తన బాణాలతోటి ఖండించేశాడు. అంటే అశ్వత్థామ తన రథాన్ని కంట్రోల్ చేయలేని విధంగా చేసేసాడు. దాంతో అతని యొక్క గుర్రాలన్నీ కూడా అటు ఇటు లాక్కొని అశ్వత్థామ రథాన్ని దూరంగా పట్టుకెళ్ళిపోయినాయి. దాంతో మరోపక్క పాండవ సైన్యం అత్యుత్సాహంతో కౌరవ సైన్యాన్ని సంహరించడంతో కౌరవ సైన్యం యుద్ధం వదిలిపెట్టి దూరంగా పారిపోయే పరిస్థితి ఉంది. అది చూసినటువంటి దుర్యోధనుడు కర్ణుడితో అన్నాడు, కర్ణ, ఏం చేస్తున్నావయ్యా? నువ్వు రక్షకుడిగా, నువ్వు సైన్యాధిపతిగా ఉండగా ఈ సైన్యాలన్నీ పారిపోతూ ఉన్నాయి అన్నాడు. అనగానే అప్పుడు కర్ణుడు ఒక క్షణం ఆలోచించి ఆ యొక్క భార్గవరాముడు, అంటే పరశురాముడు ఇచ్చినటువంటి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు పాండవ సైన్యం మీద. ఎప్పుడైతే భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడో వేలాది లక్షలాది బాణాలు ఆ భార్గవాస్త్రం నుంచి బయలుదేరి పాండవ సైన్యాన్ని చంపేస్తూ ఉన్నాయి. ఈ యొక్క భార్గవాస్త్రం చాలా అద్భుతమైనటువంటి అస్త్రం. ఆ అస్త్రం దెబ్బకి అనేక వేలు లక్షలుగా పాండవ సైన్యం మరణించింది. అది చూసినటువంటి సైనికులందరూ కూడా, మిగతా సైనికులు, బతికున్న వాళ్ళు
కృష్ణ అర్జున అని కేకలు పెట్టుకుంటూ మొరబెట్టుకుంటూ ఉన్నారు ఈ కర్ణుడి బాధ తట్టుకోలేక. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో అన్నాడు, కృష్ణ, ఈ భార్గవాస్త్రం చూసావా ఎంత ఘోరంగా ఉందో, యుద్ధంలో దీన్ని తిరిగి కొట్టడం సాధ్యం కాదు, భార్గవాస్త్రానికి ఎదురు లేదు. కర్ణుడు యముడిలాగా ఇలా యుద్ధాన్ని ఈ యొక్క బాణాలను ప్రయోగించి మన సైన్యం నశింపజేసి మాటి మాటికి నా అంకు దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కర్ణుడి యొక్క ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, కాబట్టి ప్రస్తుతానికి నేను కర్ణుడి మీదకి వెళ్ళటం మంచిది కాదు. ఈ మాట ఎవరన్నారు? అర్జునుడు అన్నాడు. అంటే ఆ టైంలో కర్ణుడు మధ్యందిన భాస్కరులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భార్గవాస్త్రంతో వేలాది లక్షలాది మంది సైన్యాన్ని నాశనం చేసి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈ టైంలో కర్ణుడి మీద యుద్ధానికి వెళ్ళటం సేఫ్ అని నాకు అనిపించట్లేదు అని అర్జునుడు స్వయంగా అని మనిషి యుద్ధంలో బతుకుంటేనే ఏదైనా జయం సాధించవచ్చు కృష్ణ, ఈ సమయంలో ఇది సమయం కాదు అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఒక తెలివిగా ఒక మాట అన్నాడు. కర్ణుడు ఇంత ఫామ్లో ఉన్నప్పుడు అర్జునుడిని కర్ణుడి ముందు పెడితే అది ఎట్లాగైనా వికటించవచ్చు, అర్జునుడి ప్రాణానికి ప్రమాదం కావచ్చు, చెప్పలేం, జయాపజయాల దైవాధీనాలు. కానీ ఇప్పుడు మాత్రం కర్ణుడు ఫామ్లో ఉన్నాడు కాబట్టి అర్జునుడిని కర్ణుడి ముందు పెట్టే ఉద్దేశంతో కృష్ణుడు లేడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు కాలానుగుణంగా ఆలోచించి, అర్జున, మీ అన్నగారిని కర్ణుడు ఇందాక చాలా బాధించాడు, ఓడించాడు, అవమానించాడు. ఆయన యుద్ధరంగాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి తన యొక్క సేనా నివేశంలో విశ్రాంతిలో ఉన్నాడు. ఆరోగ్యం సేవలు చేయించుకొని వైద్య సేవలు పొంది తన యొక్క రెస్ట్లో ఉన్నాడు. మనం వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్పొచ్చి మళ్ళీ యుద్ధం చేద్దాము అని సమయస్ఫూర్తితోటి కృష్ణుడు ఈ మాట అన్నాడు. అనగానే అంతేకాకుండా అప్పుడే ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడి యొక్క ఉద్దేశం, ఇప్పుడు కర్ణుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు, మనం ఇటు వెళ్ళొచ్చే లోపల కర్ణుడు యుద్ధం చేసి 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 అలసిపోయి ఉంటాడు, అప్పుడు కర్ణుడితో యుద్ధానికి దిగటం సేఫ్ అర్జునుడికి అని కృష్ణుడి యొక్క ఆలోచన. ఆ ఉద్దేశంతో ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తూ అర్జునుడు సైన్యం మొత్తాన్ని పరికించి చూశాడు. ఎక్కడైనా సరే ధర్మరాజు కనపడతాడేమోనని, ఎక్కడా కనపడలేదు. అప్పుడు భీముడు అన్నాడు, అర్జున, అన్నగారు బహుశా చాలా బాణాలతోటి పీడించబడ్డాడు, కర్ణుడి యొక్క బాణాలతోటి, బహుశా శిబిరానికి వెళ్ళి ఉంటాడు, నాకైతే తెలియదు అన్నాడు. అనగానే అవునా అని అర్జునుడు నువ్వు కూడా వస్తావా అని అడిగినప్పుడు, లేదు నేను ఇక్కడ శత్రువులను అడ్డుకుంటాను, నువ్వు వెళ్ళి అన్నగారిని చూసి కుశల ప్రశ్నలు వేసిరా అని భీముడు చెప్పాడు అర్జునుడితోటి. అప్పుడు అర్జునుడు అన్నాడు, లేదు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని. లేదు నేను వెళ్తే భయపడిపోయాను అనుకుంటారు శత్రువులు, కాబట్టి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అన్నాడు భీముడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అట్లా కాదు, నేను సంసప్తకులతో యుద్ధం చేయాల్సిన పని ఉంది, జూ ఉంది అక్కడ, నేను సంసప్తకులతో యుద్ధం చేస్తాను, నువ్వే వెళ్ళు అన్నాడు మళ్ళీ అర్జునుడు. అప్పుడు భీముడు అన్నాడు, సంసప్తకులు కూడా నేనే చూసుకుంటాను, యూ డోంట్ వర్రీ, నువ్వైతే ముందు వెళ్ళి ధర్మరాజు యొక్క యోగక్షేమాలు తెలుసుకునిరా అన్నాడు భీముడు. అప్పుడు సరే అని చెప్పని అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు కూడా ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు కూడా నమస్కారాలు చెప్పారు. ఎవరికి? ధర్మరాజుకి. చెప్పగానే ధర్మరాజుకి ఆ సమయంలో వాళ్ళు అక్కడికి వస్తారని ఊహించలేదు. వచ్చారు అనగానే ఏం ఆలోచించాడంటే, వీళ్ళు కర్ణుని చంపి ఆ సంతోషకరమైనటువంటి వార్త నాకు చెప్పడానికి నా దగ్గరికి వచ్చారు అని భావించాడు ధర్మరాజు. నిజానికి జరిగింది అది కాదు, ఈయన క్షేమం కోసం తెలుసుకోవడానికి వచ్చారు. కానీ ధర్మరాజు అనుకున్నాడు, కర్ణుని చంపి ఆ సంతోష వార్త నాకు చెప్పడం కోసం వచ్చారు వీళ్ళు, లేకపోతే యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ సమయంలో నా దగ్గరికి ఎందుకు వస్తారు కృష్ణార్జునులు అని ధర్మరాజు ఊహించుకొని అత్యుత్సాహంతో వాళ్ళని విపరీతంగా అభినందించాడు. శభాష్, మీరు చాలా గొప్ప పని చేశారు అన్నాడు. ఏం గొప్ప పని చేశాము అర్థం కాదు. అప్పుడు అర్జునుడు అన్నాడు అన్నగారితోటి, అన్నా, నేను సంసప్తకులతో యుద్ధం చేస్తూ ఉండగా అశ్వత్థామ నా మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ తర్వాత మహాయుద్ధంలో కర్ణుడు కూడా మన సైన్యాలన్నీ కూడా సంహరిస్తూ ఉన్నాడు. అందుచేత నేను ఇంకా అతన్ని వధించలేకపోయాను. అక్కడ భీమసేనుని అడ్డంగా పెట్టి నేను నిన్ను చూడటం కోసం వచ్చాను. నిన్ను చూసి తిరిగి వెళ్ళిన తర్వాత కర్ణుడిని తప్పకుండా వధిస్తాను అన్నాడు అర్జునుడు. అనగానే కర్ణుడి చేతులు అప్పటికే చావు దెబ్బలు తిన్నటువంటి ధర్మరాజుకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. వచ్చి అర్జునుడిని ఇష్టం వచ్చినట్టే తిట్టేశాడు ధర్మరాజు, కోపాన్ని తట్టుకోలేక. అర్జున, ఒక పక్క నీ సైన్యం ఏమో కర్ణుడి దెబ్బ తట్టుకోలేక పారిపోతుందా,
నువ్వు భీముడిని ఒక్కడిని యుద్ధరంగంలో వదిలిపెట్టి నువ్వు నన్ను చూడటానికి వచ్చావా? నువ్వేం చెప్పావు ఆ రోజుల్లో? కర్ణుని ఒంటి చేతితో నేను సంహరిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికావు కదా ద్వైతవనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు కర్ణుడికి భయపడి అతను ఫుల్ ఫామ్లో ఉన్నాడని పారిపోయి నా దగ్గరికి వచ్చావా? అసలు ఏమన్నా అర్థం ఉందా? నువ్వే వీరుడివి. అసలు నువ్వు నమ్ముకునే నేను దుర్యోధనుడికి యుద్ధానికి దిగాను, పొరపాటు చేశాను. ఆ కర్ణుడు ఒక గడ్డి పరక్కిచ్చేటువంటి విలువ కూడా ఇవ్వకుండా అందరి ముందు నన్ను అవమానించాడు. నేనేం చేయలేకపోయాను. ఇది నా దౌర్భాగ్యం, నా కర్మ. నువ్వు గొప్ప కపిధ్వజం ఉన్నటువంటి రథాన్ని పెట్టుకున్నావు, గొప్ప ఖడ్గం ఉంది, తాళి చెట్టంత గాంధీవం ఉంది, కృష్ణుడు అంటే వాడు సారథ్యం చేస్తున్నాడు. కానీ కర్ణుడికి భయపడి వచ్చేసావు. చీచి అసలు ఎందుకు వచ్చావో తెలియదు. నీ వల్ల కాకపోతే నీ గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చి నువ్వు సారథిగా సారథ్యం చెయ్యి. కృష్ణుడు యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాడు. లేదా నీ గాంధీవాన్ని వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళు ఎవరైనా యుద్ధం చేస్తారు. ఎందుకో తాడి చెట్టు విల్లు పట్టుకొని కర్ణుడిని ఓడించకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు అన్నాడు. చిచిచ్చి అసలు నువ్వు కుంతికి పుత్రుడిగా పుట్టకపోయినా బాగుండేది. చెడబుట్టావు నువ్వు కుంతీదేవికి. నీ గాంధీవం ఎందుకు? నీ బాహువీర్యం ఎందుకు? నీ బాణాలు, నీ హనుమధ్వజం ఇవన్నీ ఎందుకు? అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం నీకెందుకు? అన్నీ వేస్ట్ అన్నాడు. అనగానే అర్జునుడు కోపంతో కత్తి తీసి ధర్మరాజుని చంపబోయాడు. ఎందుకు చంపబోయాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.